తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరానికి 43 లక్షల మిగులుతో 1019 కోట్ల సవరణ బడ్జెట్ను, 2026-27 సంవత్సరానికి 45 లక్షల మిగులుతో 2712 కోట్ల 65 లక్షల అంచనా బడ్జెట్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. 2025-26 సవరణ బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి 249 లక్షలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 99 లక్షలు, స్త్రీ శిశు సంక్షేమానికి 249 లక్షలు, త్రాగునీటి సరఫరాకు 199 లక్షలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, పశు సంవర్ధన, సాంఘిక సంక్షేమానికి 165 లక్షలు, అభివృద్ధికి 381 లక్షలు నిధులు కేటాయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, మమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖర్, కుడిపూడి సూర్యనారాయణ, జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి జలజీవన్ మిషన్ పథకం ద్వారా త్వరలో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని కోమటితిప్ప గ్రామంలో ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఈ కారణంగా మంజూరైన పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి వల్ల రాష్ట్రంలో మళ్లీ కేంద్రం ఈ పథకానికి అనుమతినిచ్చిందన్నారు. 1400 కోట్లతో చేపట్టి ఈ ప్రాజెక్టు పనులకు పొట్టి శ్రీరాములు పేరుతో నామకరణం చేసి శంకుస్థాపన ప్రక్రియ పూర్తి చేశామన్నారు. త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అనుగుణంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటిని అందిస్తామని తెలియజేశారు. నర్సాపురం నియోజకవర్గంలో మా అధినాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి విద్యాశ్వరం ప్రాజెక్ట్ని మరి పెరవల్లో ఓపెన్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నర్సాపురం కూడా మరి గోదావరి నుంచి అక్కడ ఉన్న వాటర్ని మనం ప్యూరిఫై చేసి డైరెక్ట్గా ప్రజలందరికీ కూడా మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా మరి ఈ పథకాన్ని తీసుకురావడం కూడా మనందరం చూసాం. దానిలో భాగంగా ఈరోజు నర్సాపురంలో కూడా చూసుకుంటే కనుక ఇక్కడ పైపులు కూడా రావడం, ఇక్కడ సంబంధించినటువంటి మరి నర్సాపురంలో కూడా ఈ వర్క్స్ మరి మొదలెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే కానీ ఓహెచ్ఆర్ కూడా మేము శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మిగతా చోట్ల కూడా త్వరగానే ఏదైతే ఈ పథకాన్ని జలజీవన్ ద్వారా మరి ఏదైతే మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క నామకరణం చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద నామకరణం చేసి ఈ పథకాన్ని మరి ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం ద్వారా, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదైతే జిల్లాలు ఆనుకుని ఉన్నాయో మన వెస్ట్ గోదావరి చూసుకుని మన దీనికి ప్రతి నియోజకవర్గాలు కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా ఈ పథకాన్ని తీసుకురావడం కూడా ప్రజలందరి యొక్క నేను అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరలోనే, అంటే ఈ కార్యక్రమం కూడా మెగా కంపెనీ వారికి ఇవ్వడం జరిగింది. మరి మెగా వారు కూడా ఒక మంచి క్వాలిటీ నాణ్యతమైన పైపులు ఇవ్వడం, క్వాలిటీ పరంగా కూడా
అన్ని రకాలు కూడా శ్రద్ధ తీసుకుని మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ కూడా మనం త్వరలోనే ప్రజలకి ఒక మంచి త్రాగుని అందించే విధంగా కూడా మరి కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, అంటే దాదాపు 1400 కోట్ల రూపాయలతోటి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గానికి చూసుకుంటే దానిలో భాగంగా కూడా టోటల్ 1400 కోట్ల రూపాయలు జిల్లా అంతాను. నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ కూడా మేము ఎందుకు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మాకు ఈ అవకాశం, ఎందుకంటే కూటమి ద్వారా ప్రజల అవకాశం మాకు కల్పించారు. మాకు ప్రజలకి అండగా, ప్రజలకి అన్ని రకాలుగా కూడా మేము సహకరించే విధంగా కూడా మా ప్రయాణం ఉంటుంది. కూటమి చూడండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వీరికి తోడు గౌరవ ప్రధాని మోడీ గారు, వీరి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలోనే ప్రజలందరికీ కూడా ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగానే మా యొక్క కూటమి యొక్క నాయకత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే మేము హామీలు ఇచ్చినవి కూడా చూస్తారు, ప్రతి హామీని నెరవేర్చుకుంటూ, ప్రతి హామీని ఆ రోజు ఎలక్షన్ లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజలకు అన్ని రకాలుగా కూడా మేము అండగా ఉన్నాం. ప్రత్యేకంగా చూసుకుంటే ఏదైతే ఆరోగ్యపరంగా చూసుకున్నా CMR పథకం కూడా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధికి. అది కూడా ప్రజలందరికీ కూడా మేము ఎవరు వచ్చినా సరే మేము భేదాభిప్రాయాలు లేకుండా, ఎందుకంటే గత ప్రభుత్వాలకి ఇవాళ మా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గతంలో ఏంటంటే ఒక పార్టీ వారికి వాళ్ళందరూ ఆ రోజు చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరికీ సమానంగానే అవసరం వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ ప్రజలు వచ్చినా సరే మేము వాళ్ళకి న్యాయం చేస్తున్నాం, మేము న్యాయబద్ధంగానే వెళ్తున్నాం. మేము అందరూ కూడా ప్రతిదీ కూడా పథకాలు కానీ ఏదైనా ఇళ్ల పట్టాల విషయంలో కానీ ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటు ఉండే విధంగానే మేము వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా మేము ముందుకు వెళ్దలుచుకున్నాం. మేము కొంత నరసాపురం చూసుకునే ఒక డంపింగ్ ప్రోగ్రామ్ కొద్దిగా ఉంది, అది కూడా వాళ్ళ అఖిలపక్ష ఆర్టీఓ గారి నేతృత్వం అఖిలపక్ష కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అది కూడా త్వరలోనే మరి డంపింగ్ యార్డ్ కూడా మేము త్వరలోనే ఏంటంటే ఒక ముందు చూపుతోటి ఎదురుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీనటుడు శివబాలాజీ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను మించిన గమ్యస్థానం లేదన్న సీఎం చంద్రబాబు. ఒక్కసారి ఏపీకి వచ్చి వ్యాపార వేగం కళ్ళలా చూడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. విశాఖ ఉత్సవకు శ్రీకారం. ఒకే వేదికపై వచ్చి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన 5 మంత్రులు, 3 జిల్లాల కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు. సున్నా వడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలయ్యాయి.
మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.